స్టాప్. ఫోన్ మర్చిపోయి వచ్చారు. మా అమ్మ ఇచ్చి రమ్మంది. ఏయ్, జేకబ్ సార్ కూతురువా నువ్వు? బుజ్జి బుజ్జిని సార్ పిలిచారే, నీ పేరే బుజ్జా? అది ఇంట్లో మా నాన్న ముద్దుగా పిలిచే పేరు. అయితే నీ పేరు? నా పేరు వేరే. వేరే అన్నా? ఆడిటర్ వాళ్ళ అమ్మాయికి వేరే అని పేరు పెట్టాడు. ఆయన వేరే లెవెల్లో ఆలోచించాడు కదా. రే జిమ్మి, ఇదిగోండి. నువ్వు ఇప్పుడు పేరు చెప్పలేదంటే నేను ముద్దుగా బుజ్జి అని పిలుస్తాను. మీరెందుకు నన్ను పిలవాలి? నువ్వు ఫోన్ చేస్తే పలానా అని తెలియద్దా మరి? నేనెందుకు మీకు ఫోన్ చేస్తాను? తప్పకుండా చేస్తావు. నువ్వు నేను మీకేం ఫోన్ చేయను. చేస్తావా? చెయ్యను. ఏ ధైర్యంతో బుజ్జి ఫోన్ చేస్తున్నట్టున్నారు? ఒరే చీకుల చింతయ్యా, సెల్ మార్చిచ్చి వెళ్ళిపోయిందిరా. అల్లాహు అక్బర్. రెండు ఒకే మోడల్ ఫోన్ కదా, అందుకే మార్చి ఇదిగో వచ్చింది చూసావా లైన్కి. నా ఫోన్ మీరు తీసుకెళ్లిపోయారు. ఇతరుల ఫోన్ చూస్తే మీది కాదని తెలీదా? ఫోన్ మార్చిచ్చి వెళ్ళింది నువ్వు, ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నావేంటి? సరే, ఇప్పుడు ఎక్కడున్నారు? నేను వచ్చి నా ఫోన్ తీసుకుంటా. నేను ఇప్పుడు బొంకల్ దిబ్బ దాటి బెజవాడ సిటీలోకి వెళ్తున్నా. అదలా అంతలో బెజవాడ వెళ్ళిపోయారు? నేనేమన్నా బెజవాడకి ఓడలు వెళ్తున్నానా? సరే, ఎప్పుడు వస్తారు? మామూలుగా బెజవాడకి వెళ్తే 2-3 రోజులు అవుతుంది, కానీ ఇప్పుడు ఖమ్మము, గుంటూరు, నెల్లూరుకి వెళ్ళే పని ఉంది. అయ్యో, నా ఫోన్ కొంచెం ఇచ్చి వెళ్తారా ప్లీజ్? అప్పుడైతే నీ పేరు చెప్పు. నా పేరు మేరీ. ఎరా, ఇంతవరకు బానే ఉందిగా, నీ గాడిద గొంతు తీసుకుని మధ్యలో దొరుకుతావు ఎందుకు? సరే, ఇంతగా బతిమాలుతున్నావు. ఓ 2-3 రోజుల్లో పని చూసుకుని వచ్చేస్తాను. అంతవరకు నాకు వచ్చే ఫోన్లని కరెక్ట్ గా చెప్పే. నీకొచ్చే ఫోన్లు నేను చెప్తాలే. అది సరే, నా ఫోన్ లాక్ ఎలా ఓపెన్ చేసావు? ఎల్లన్ మీ టెంపర్డ్ గ్లాస్ మీద బాగా రుద్దారు కదా. ఆ అమ్మాయి తెలివైందే. సరే, నీ లాక్ ఏంటి? దాన్నే అలా తిప్పివేయండి. నీ లాక్ ఏమో ఎల్, తన లాక్ ఏమో 7. రెండో కలిస్తే స్క్వేర్ అయింది. జాలీగా మాట్లాడుకోండి. ఇదిగోకయ్యా, నరసాపురం తోటలో ఉన్న ముళ్ళ చెట్లన్నీ నరికి బొగ్గుమూట్లు అమ్మా. ఇది నీ వాటాకొచ్చే డబ్బు బ్యాంకులో వేసుకో. ఏరా, ఇది ఇవ్వడానికి ఇంత దూరం రావాలా? ఏం మావయ్య, ఎప్పుడొచ్చావు? బాగున్నావా? నేను వచ్చిన సంగతి ఎలా ఉంచలుడు? నువ్వు ఈ చిల్లర బ్యాచీల సావాసం మానేసి ఎప్పుడు ఉద్యోగంలో చేరతా? 2000 నోటు చెప్తోంది అనుకోండి. ఈ అడవుతున్న ఇక్కడే ఉందేంటి? వీడిని తీసుకెళ్లి కాకినాడ సముద్రంలో వదిలిపెట్టరండి, అప్పుడే ఇల్లు బాగుపడుద్ది. ఎరా, మా అడుగుతున్నారు కదా, ఆయనకు సమాధానం చెప్పి ఆ తర్వాత తిను. మావయ్య, నువ్వు బొగ్గు మూటలు అమ్మి సంపాదిస్తున్నావే, ఆ చెట్లనే నరకపోతున్నా. నా బుర్రకెక్కలా. మన జిల్లాలో 30% స్థలంలో గుబురుగా పెరిగిపోయి భూగర్భ జలం ఎండిపోయి మట్టిలో సారం పోయి, ఆ ముళ్ళ చెట్లన్నిటినీ కొట్టేసి మట్టిని బట్టి కొబ్బరి మొక్కలో తాటి మొక్కలో నాటితే 5 ఏళ్లలో ఊరే తోటలా మారిపోతుంది. అయ్యా, మన స్థలంలో నువ్వు నరుగుతావు, మిగతా వాళ్ళు నరకడానికి ఎలా ఒప్పుకుంటారు? నాన్న, ఆ ముళ్ళ చెట్లు నరికితే వచ్చే డబ్బుతో 2 ఎకరాలకి ఓ బోరేసి 70% సబ్సిడీ తీసుకుని బిందు సేద్యం ఏర్పాటు చేసి ఇంట్లో కూర్చొని సెల్లు నొక్కితే తోటలోకి నీళ్ళొచ్చి పడుతుంటే ఎవడైనా ముళ్ళ చెట్లు పెరగనిస్తాడా? ఓ పక్క వ్యాపారం చేసినట్టు ఉంటుంది, మనసుకు తృప్తిగాను ఉంటుంది. ఈ ఆలోచన ఏదో బాగుందే. అన్నా, నేను ఒక ఐడియా చెప్తాను, వింటావా? చెప్పరా. మావయ్య దగ్గర ఉన్న 5 ఎకరాల మామిడి తోటని అమాంతో నరికి పారేసి పనస మొక్కలు నాటుదాం. 15 ఏళ్ళు ఆయన్నే నీరు పెట్టమందాం. ఈలోగా మామిడి చెట్లు నరకాలంటున్నాడు, మట్టి బుర్రోడు. రవి, ఈ చెట్లన్నీ ఎప్పుడు నరకబోతున్నావు? మనల్ని నరకాలను ఒకటి జైల్లో ఉన్నాడు కదా, వాడు మర్చిపోయి రావాలి లేదా మారిపోయి రావాలి. అంతవరకు ఇలా తిరుగుతూ ఉండాల్సిందే. నమస్కారం. నమస్కారం జయ. ఆ ఎరుపు రంగు గళ్ళ చొక్కా వాడిది ఏం కులం రా? నడుపు చొక్కా వాడిది? అనయ్య, అనవసరంగా ఊళ్ళో ఉన్న అడ్డమైన కులం వాళ్ళని ఇంటికి తీసుకొస్తున్నాడు. వీడెప్పటికీ మనతో కలవడనయ్యా. అన్నీ మా నాన్న చేసిన తప్పులేరా. నాకు ఊహ తెలిసిన వయసులో ఇంకో పెళ్లి చేసుకోవడం, మన ముగ్గురం చాలా అన్నట్టు ఇంకో కొడుకుని కండం. చెప్పు బుజ్జి. మీకు మూర్తి అని ఎవరో ఫోన్ చేశారు. నాకేమైనా ఫోన్లు వచ్చాయా? ఫోన్ ఏం రాలేదు, కానీ వాట్సాప్ మెసేజ్లతో నిండిపోయింది. అయినా ఎక్కడున్నారు? నేను ఇప్పుడు అమరావతిలో సీఎంతో ఉన్నా. సీఎంతో? మీరు ఆయన ఏం చేస్తున్నారు? ఆయన మైక్ పట్టుకొని మాట్లాడుతున్నారు. నేను ఆయన కూడా ఉన్నా, తర్వాత చేస్తాను. హలో హలో. నమస్తే రవి సార్. 8 మందిని లోపలేసాం. ఎంత తోలు వచ్చినా వాళ్ళు నిజంగా అక్కట్లేదు.
ఉదయాన్నే స్టేషన్కి రండి, మిగతా చూసుకుందాం. లాయర్ సుందరాన్ని మాట్లాడుతున్నా. ఇన్స్పెక్టర్ ఆపరేషన్ కుర్రోళ్ళు మన బాలమూర్తి గ్రూప్. రాత్రంతా సెల్లో ఉంటే వాళ్ళు తట్టుకోలేరు. మీరు ఇన్స్పెక్టర్ తో మాట్లాడి వాళ్ళని వదిలేయమంటారా? నేను మళ్ళీ ఒక గంటలో చేస్తాను. ఉంటాను. హలో, బాలమూర్తిని మాట్లాడుతున్నా. 8 మంది మనకు కావాల్సిన కుర్రాళ్లే. 2-3 సార్లు జైలుకి వెళ్ళి వచ్చారు. అందుకే ఇన్స్పెక్టర్ తాట తీస్తున్నాడు. బాబు ఒక మాట చెప్పాడంటే. హలో, నేను ఆయన్ని మాట్లాడమంటాను. రే బాబు ఫిగర్ తో ఉన్నాడు. ఫిగర్ పని అయిపోయాక ఆయనే ఫోన్ చేస్తారట. చెప్పు బుజ్జి. రాత్రి 1 గంటకు ఫోన్ చేసి ఆపోజిట్ లో ఎవరున్నారు కూడా అడగకుండా వాళ్ళ ఇష్టానికి మాట్లాడి పెట్టేస్తున్నారు. ఇదిగో ఇంతలో నెక్స్ట్ కాల్ వచ్చేసింది. నేను వనరోజని మాట్లాడుతున్నా. ఏ వనంలో రోజా అమ్మా నువ్వు ఈ టైంలో ఫోన్ చేసావు? గరగాటాడే వనరోజా అంటే తెలుసు. ఏంటమ్మా ఫోన్ చేసావట? రాజోలు అమ్మవారి గుడి జాతర ప్రోగ్రాంకి వచ్చామన్నయ్య. ఎక్కడొక్కడ రూపాయి నోటుకొచ్చే సాకుతో రమ్మ పట్టుకున్నాడన్నయ్య. జాతర అయిపోయిందన్నయ్య, కానీ ఇంకా మమ్మల్ని పంపడం లేదు. ఎందుకని? గుడ్డలు విప్పి ఆడాలని గొడవ చేస్తున్నారు. వసంత, ఏంటి మేరీ? ఈ ఫోన్ ఆయనకిచ్చి ఎలాగైనా నా ఫోన్ నాకు ఇప్పించేవే. దీని చేత్తో పట్టుకోవడానికి అసహ్యం వేస్తోంది. ఏంటి అసహ్యం వేస్తోందా? అవును, రాత్రి 1 గంట అప్పుడు వనరోజా అని ఒక అమ్మాయి ఫోన్ చేసింది. ఏదో గరగాటాడే అమ్మాయి అనుకుంటా. ఇంత పెద్ద కుటుంబంలో ఇంత చండాలమైన మనిషి. ఏ ఆ అమ్మాయి నీకే ఫోన్ చేసిందా? నువ్వు చెప్పే రవణ్ అక్కడికొచ్చాడా? నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా నీకు? రాత్రి 1 గంట అయితే నూరిపోగు లేకుండా నాట్యం ఆడాలని తెలియదా నీకు? వచ్చావా? కోసి పారేయడానికి వచ్చాను. దేవుళ్ళగా వచ్చావు బాబు. ఏడవకమ్మా, సామాను సర్దుకొని బయలుదేరండి. పదండి వెళ్దాం. ఏంటినా వచ్చి రాగానే తీసిపోతా. ఇంకొక మాట మాట్లాడావో పీక కోసేస్తా. బ్రోకర్ నా కొడక. రేయ్, మీ ఇంటి ఆడపిల్ల అయితే మేలిం బంగారాలా మెరిచిపోవాలి, ఊళ్ళో వాళ్ళ పిల్ల అయితే అల్యూమినియం పల్లెల్లా అరిగిపోవాలా? మీ ఇంటి ఆడవాళ్ళు పూర్తిగా కప్పుకోవాలి, కానీ బయట వాళ్ళైతే ఊడదీసి ఆడమంటారు. గుడ్డలు ఊడదీయమనేది ఎవడ్రా? చూడండి చూడండిరా, ఈ పిల్ల ఇక్కడే నుంచుందిగా. ఇప్పుడు రండ్రా, ఇప్పి చూడండిరా. ధైర్యం ఉంటే రండ్రా. ఆడపిల్ల రొమ్ము మీద చెయ్యేస్తారా? ఆ రొమ్ము పాలే కదరా మీరు తాగారు, మర్చిపోయారా? ఏ రోజైతే మీరు పెళ్లింట్లో తప్ప తాగారో ఆ రోజే మీ ఉనికి చచ్చింది. ఏ రోజైతే జాతరలో తాగి తందనాలు ఆడారో ఆ రోజే మీ మర్యాద మంట కలిసింది. మీ బతుకులు చెడా. బావ, బామ్మర్ది, అన్న, తమ్ముడు, చిన్నాన్న, పెద్దన్న అంటూ అందరూ కలిసి ఒకే పిల్లని నగ్నంగా చూడాలనుకుంటారా? నువ్వు వెళ్ళమ్మా, బండెక్కు. ఈ రవి చెల్లెలు వెళ్తోంది. నీకు ధైర్యం ఉంటే ఎవడన్నా వచ్చి అడ్డుకోండిరా చెప్తా. నిన్న మా చిన్నన్నయ్య జాతరకు వెళ్ళాడు. వాడు చెప్తేనే ఈ విషయం నాకు తెలిసింది. చూడు మేరీ, ఓ అమ్మాయికి ఓ సమస్య అంటే ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారు, కానీ ఇలాంటి అమ్మాయిని చెల్లెలని చెప్పుకోవడానికి ఖచ్చితంగా ధైర్యం ఉండాలి. అన్నిటినీ మించి మంచి మనసు ఉండాలి. ఏంటి బుజ్జి, కాలేజ్ టైంలో ఫోన్ చేస్తున్నావు? ఎవరైనా అర్జెంట్ అని ఫోన్ చేశారా? కాదు. మరి దేనికి చేశా? ఉదయం నుంచి బాచి చనిపోయి ఉండొచ్చు, కానీ నీ రూపంలో తనని చూస్తూనే ఉన్నావు. అందరి మనసుల్లోనూ తీరని బాధ ఉంది. ఇంకా ఒకరినొకరు రెచ్చగొడుతూ దాన్ని పెంచుకోవద్దు. నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడే నీ జీవితం ఉంది, నా జీవితం ఉంది.
డిఎస్పీ త్యాగరాజును చంపింది నేనే. వాడు తన కులం వాళ్లే ముఖ్యమని అనుకున్నాడు. డబ్బున్నోళ్ళకి కొమ్ము కాశాడు. మీరైనా న్యాయంగా నడుచుకోండి. ఎవడయ్యా వాడు?